వీరందరిని బట్టి మరికొంతమంది వెరీ గుడ్, మరికొంతమంది దైవ సేవకులను గుర్తు చేశానే వారందరిని బట్టి మనం దేవునికి ఏం చేయవలసిన వారము అని అంటే కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనాం. పౌలు తెస్సలోనిక సంఘస్థులను గురించి, సంఘాన్ని గురించి దేవునికి ఏం చేస్తున్నాడు అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు తరచూ జ్ఞాపకం చేస్తాను, ఒకరోజు మొదలుపెట్టిన ఏ పని వెనక్కి వెళ్ళదు అని. ఇందాక ప్రియాంక సాక్ష్యం చెప్పింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను 8th 9th చదివేటప్పుడే జీవనన్న నా కొరకు ప్రార్థించి ప్రవచించాడు. నేను దాన్ని ఎంతో కొంత నిర్లక్ష్య పెట్టాను లేదా వదిలేశాను. కానీ ఈ రోజుల్లో మరలా నేను మండించబడుతున్నాను అని జ్ఞాపకం చేసింది. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన. తెస్సలోనిక సంఘస్థులు ఏం చేసేవారు అని అంటే ఈ 2 వచనాలు కలిపి ఉన్నాయి. 2, 3 వచనాలు. 3 పనులు వారిలో ఉన్నాయి, 3 గుణాలు వారిలో ఉన్నాయి. వారు ఏం చేసేవాళ్ళంటే పని చేసేవాళ్ళు. ఆ పనికి వాళ్ళు దేన్ని కలిపేవారు అని అంటే విశ్వాసముతో కూడిన పని. విశ్వాసంను కలిపేవారు. ఇప్పుడు ఏ పని మనం మొదలుపెట్టినా రక్షించబడిన మనందరిలో ఉండవలసిన మొదటి గుణం ఏంటి అని అంటే పని చేయాలి. ఎంత చేయగలమో అంత చేయాలి. మనం చేయలేని పని ఏదైనా ఉన్నట్లయితే వేరే వారి సహాయాన్ని తీసుకొని ఆ పని చేయాలి. కానీ ఆ పని చేసేటప్పుడు మన స్వభావం ఏమై ఉండాలి అని అంటే విశ్వాసం. విశ్వాసముతో కూడిన పని. పని ఎప్పుడు చేయాలి? బైబిల్ ఉంటుంది, నువ్వు పని చేయి నేను నిన్ను దీవిస్తాను. ఆ మాట ఇలాగుంది, పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు పని చేయి నేను నిన్ను దీవిస్తాను. పని ఎప్పుడు చేయాలి? ఒకవేళ నీకు ప్రార్థన చేసే పని ఉందా, చెయ్యి. దేవుని వాక్యం చదవడం ఒక పనిగా ఎంచుకున్నావా, చెయ్యి. అలాగే దేవుణ్ణి ఆరాధించడం ఒక పనిగా ఎంచుకున్నావా, చదువుతూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళుతున్నావు, అలాగే చెయ్యి. కానీ నువ్వు జోడించవలసింది ఏంటి అని అంటే విశ్వాసం. ఈ విశ్వాసము క్రియారూపం దాల్చకపోతే క్రమక్రమేణా విశ్వాసము చచ్చిపోయింది. ఈనాడు చాలామంది జీవితాల్లో జరుగుతున్న దుష్ఫలితం ఏంటి అని అంటే పనిచేస్తారు, వారికి విశ్వాసం ఉంది. తద్వారా ఫలితము కనబడదు. ఫలితము లేని పనిని, ఫలితము లేని ప్రాజెక్ట్ను మనం దూరంగా పెట్టాలి. ఫలితం లేదు అని మనకు అనిపిస్తే దాన్ని దూరంగా ఉంచాలి. కానీ తెస్సలోనిక సంఘస్థులు విశ్వాసంతో కూడిన పని చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి మీరు ఆరాధించారనుకోండి, అది పని. కానీ దేంతో చేయాలి? ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే చెప్పండి. అక్కడికి వచ్చి వాయిద్యాలు వాయించారనుకోండి, అది పని. దేంతో చేయాలి? ఇక్కడికి వచ్చి వాక్యం చదివారనుకోండి, అది పని. ఇవన్నీ పనులు. పెద్ద రాడ్లను పైకి తీసిన పని, తాపి తీసుకొని గోడకు రాసిన పని, ఇంకేదన్నా చేసిన పని పనే. కానీ నమ్మిన మనము, దేవుణ్ణి నమ్మిన మనం ఏమవ్వాలంటే మన పని విశ్వాసంతో చేయవలసిన వారమైంది. తద్వారా మనకు మేలుంది, తద్వారా మనం వర్ధిల్లుతాం. పరీక్ష రాసావా? థాంక్ గాడ్. ఇక నువ్వు విశ్వసించాలి, దేవుణ్ణి అడగాలి. నువ్వు పొందుకోబోయే రిజల్ట్ను విశ్వాసంతో నువ్వు చూస్తూ దేవుణ్ణి అడుగుతూ ముందుకు వెళ్ళవలసిన వ్యక్తి అయినావు. విశ్వాసంతో కూడిన పని. రెండవది, ప్రేమతో కూడిన మీ ప్రయాస. గాలి ప్రయాస ఉంది, వ్యర్థ ప్రయాస ఉంది, నిర్లక్ష్యంతో కూడిన ప్రయాస ఉంది. కానీ ఇక్కడ వీరిని ఏమంటున్నాడంటే మీరు ప్రయాసపడతారు, చాలా మంచోళ్ళు. కానీ మీ ప్రయాసంలో ఏముంది అని అంటే ఏముందంట? ప్రేమ. పౌలు చాలా సందర్భాలలో సంఘాలతో జ్ఞాపకం చేస్తూ వ్యక్తిలో ఉండవలసింది, సంఘములో ఉండవలసింది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉండును అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:8 ఉంది. ప్రేమ నిరర్థకమవదు, ప్రేమలో బలం ఉంది. ఎవరు ముందు ప్రేమించారు?
దేవుడు ప్రేమించాడు మనల్ని, తర్వాత మనం ప్రేమించడం మొదలుపెట్టాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు చేస్తూ ఉన్న పనిని కూడా ప్రేమించండి, మీరు పడుతున్న ప్రయాసను కూడా ప్రేమించండి. ప్రేమ మన జీవితంలో ఒక భాగమైపోవాలి, ఒక అలవాటుగా మారిపోవాలి. మనం దేన్ని చూసినా ప్రేమతోనే ఆ పనిని కొనసాగించబద్ధులమైనాం. మూడోది ఇందులో జ్ఞాపకం చేసిన మాట ఏంటి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు ఓర్పు ఉంది. 3 మాటలు నేను గుర్తు చేశాను. మొదటిది విశ్వాసముతో కూడిన పని, 2 ప్రయాసముతో కూడిన ప్రేమతో కూడిన ప్రయాస, 3 నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ 3 అవసరం. ఎప్పుడు మనం ఈ పని చేయాలి అంటే దాని అర్థం ఏంటి? ఈ 3 కొరకు మనం నిలబడాలి. మనం నిలబడితే పడిపోకుండా కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఈ సంవత్సరం వారు రాసిన పాటలు మనం చాలామంది ఈ సంవత్సరం పాటలు రాశారు. నేను ఆయా సందర్భాల్లో ఆయా భక్తులు రాసిన పాట నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం ప్రారంభ రోజుల్లో రాసిన పాట జీవనాన్ని కూడా లాస్ట్ ఇయర్ రాశాడు. ఈ సంవత్సరం ఆ పాటను మరింత విస్తృతం చేసి రికార్డు చేసి ముందుకు తీసుకెళ్ళి వెళ్ళారు. అలాగే హోసన్న మినిస్టర్స్ వాళ్ళు కూడా పాట రాశారు. అది ప్రారంభ మాసంలో లేదా సంవత్సర ప్రారంభ రోజు. ఆ పాటలో వారన్న మాట ఏంటి అంటే యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. ఆ తర్వాత మాట ఇలాగుంది, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీడగా వెంటాడుతున్నదేంటి అనంటే దేవుని ఆదరణ. నీడగా వెంటాడుతున్నది ఏంటి అంటే దేవుని ఆశ్రయము, దేవుని సంరక్షణ. కనుక యేసయ్య నీవు నా ప్రాణం, నేను నిన్ను ఆరాధిస్తాను. ఇది యేసు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అయితే మనము ముందుకు సాగిపోతున్నా మన ఈ జీవితంలో మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఎప్పుడు మన విశ్వాసాన్ని, మన ప్రేమను, మన నిరీక్షణను దూరము చేసుకోవద్దు. మనం పట్టుకొనవలసిన వారమైనా ఎప్పుడు పని చేయాలి, సాధ్యమైనంత మేరకు శక్తికి మించిన పని మనం చేస్తూనే ఉండాలి. ఎందుకు? పని చేస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు పని చేసుకుంటున్నా దేవుని కొరకు నిలబడిన సంఘాన్ని, సంఘస్థులను, విశ్వాసులను, వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. నీ పని చాలా ప్రాముఖ్యమైంది. నీ ప్రేమతో కూడిన ప్రయాసం చాలా ప్రాముఖ్యమైంది. నీ ఓర్పుతో కూడిన నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి మాట ఏంటి అని అంటే ఈ 3 కొరకై మనము నిలబడవలసిన వారమైనా. నువ్వు నిలబడితే, నేను నిలబడితే దేవుడు కార్యాలు చేస్తాడు. నేను పనిచేస్తాను, నేను ప్రయాసపడతాను, నేను ఓర్పుతో నిరీక్షణతో నేను నిలబడతాను. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇది మనము ఆలోచించవలసిన తీర్మానం. పౌలు ఏమంటున్నాడంటే తెస్సలోనిక సంఘమా మీరు వదిలేయలేదు, మీరు నిలబడ్డారు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అని అంటే మనమందరం చేయవలసిన పని ఏంటంటే పనిచేస్తూనే ఉండాలి, ప్రయాసపడుతూనే ఉండాలి, ప్రేమ చూపెడుతూనే ఉండాలి, ఓర్చుకుంటూనే ఉండాలి, నిరీక్షిస్తూనే ఉండాలి. అన్నిటి కొరకై మనమే నిలబడాలి. మనం నిలబడితే మిగతా పని దేవుడు చేస్తాడు. మనం పారిపోతున్నా తరిమేవారు ఎక్కువ అవుతారు. అందుకని ప్రవక్త చాలాసార్లు చెబుతూ వచ్చిన మాట ఏంటంటే మీరు ఊరికనే నిలుచుండి దేవుని కార్యాన్ని చూడండి, దేవుడు చేసే పనిని మీరు చూడండి, దేవుడిచ్చే విజయాన్ని మీరు చూడండి. మొదటిది మనం నిలబడవలసిన వారమే. ఎప్పుడు జ్ఞాపకం చేస్తా నేను, ఒక సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అని అంటే ఒక భక్తుడు ఇలాగన్నాడు,
3 ఆలోచనలు ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మొదటి ఆలోచన ఏంటి అని అంటే, నీకు సమస్య వచ్చిందా, ఒక పని చేయి, ఆ సమస్యలో నుండి ఈ 3 ఏదో ఒకటి నువ్వు ఎంచుకోవచ్చు. ఏంటి అని అన్నాడు అని అంటే, మార్చుకో, నీ పని మార్చుకో. అందులో సమస్య ఉందా, పని మార్చుకో. ఇప్పుడు మా మనమణ్ణి పెద్ద ఉదాహరణ తీసుకోవచ్చు. చేతిలోకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇందాక నేను మా మనమణ్ణి చూపించాను, ఏం నవ్వెట్టేందుకు అని అన్నాను. చేతిలోకి బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటా ఉన్నాడు. ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అది శుభ్రంగా లేదు అని అంటే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే దాన్ని మార్చి ఇంకోటి ఇచ్చింది. ఏమిస్తుంది అంటే శుభ్రమైంది ఇచ్చింది. మనకు ఒక సమస్య వచ్చింది దీని మూలానంటే మనం ఏం చేయాలంటే దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకొని దాని స్థానంలో మనం చేయాలి. పారిపోకూడదు, నిలబడాలి. సమస్య వస్తూనే ఉంటుంది, మనం మార్చుకోవాలి. రెండో జవాబు ఏంటంటే ఆ సమస్యను భరించాలి. అది అవసరమైతే భరించాలి. మూడోది ఏంటి అని అంటే, తప్పదు అని అంటే వదిలేయాలి. సమస్య 3 జవాబులు ఉన్నాయి. 1 మార్చుకో, 2 భరించ అవసరమైతే, 3వది వదిలేస్తే మనం బయటపడతాం. ఏది వదిలేయాలి, ఏది భరించాలి, దేన్ని మార్చుకోవాలి, అది దేవుడే మనకు నిశ్చయిత కలగజేస్తాడు. మొదటిది నిలబడాలి, ఏ సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా. 2వది 4, 5 వచనాలు చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4, 5 వచనాలు ఇలాగున్నాయి. ఎట్టి వారమయుంటుమో మీరు ఎరుగుదురు. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి. అబ్బా, ఎంత పెద్ద మాట చెప్పాడు చూడండి. ఒక సందర్భంలో ఇంకొక సంఘంతో పౌలు చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. కానీ ఈ సంఘముతో, తెస్సలోనిక సంఘస్థులతో, తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులైన మనలాంటి బిడ్డలతో పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అని అంటే, మీరు 2 పనులు చేశారు. సువార్తకు లోబడ్డారు, పరిశుద్ధాత్మనికి విధేయత చూపారు, దేవుని మాట కొరకు వాడబడేటందుకు, దేవుని మాట జరిగేటందుకు మీరు ఆలోచించారు. ఒక ఉద్దేశంతో మీరు బలం పొందుకొని నిలబడేటందుకు ఇష్టపడ్డారు, మీరు నడుచుకుంటున్నారు. ఈ మాట యొక్క అర్థం ఏంటి అని అంటే, మీరు గురి అంతా దేవుని మీదనే పెట్టారు. మీరు గురి అంతా నేను చెబుతున్న సువార్త మీదనే పెట్టారు. మీరు గురి అంతా దైవాశీర్వాదం మీదనే మీరు ఉంచారు. ఇది పౌలు వారిని మెచ్చుకుంటున్న మరొక ప్రత్యేకమైన తలం. 2 తలంపులు ఉన్నాయి. ఆత్మల రక్షణ, ఆత్మీయులకు క్షేమం. ఆత్మల రక్షణ, ఆత్మీయులకు క్షేమం. ఆత్మల రక్షణ, నేనేం చేసినా ఇక మీదట నేనేం చేస్తాను అంటే ఆత్మల రక్షణ. 2వది ఆత్మీయులకు క్షేమం చేతునుగాక. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా మాదిరికరముగా సాక్షార్థముగా నీ ఆత్మ ద్వారా నడిపించబడే కృపను విశ్వాసంతో మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే చదవండి. మనకు కావాల్సింది ఇదే. దీన్ని అనుభవిస్తుంది తెస్సలోనిక సంఘం, దీన్ని అనుభవిస్తుంది. వారు ఏం చేస్తున్నారు అని అంటే సువార్తను నమ్ముతున్నారు. సువార్తను శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ వారు ఎందుకు వచ్చినప్పుడల్లా వారు తీసుకుంటూ ఉన్నారు. చివరికి వారు ఎలాగ తయారయ్యారు అని అంటే రివర్స్గా తయారవ్వలేదు.
దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారు, సేవకులను పోలి నడుచుకుంటున్నారు. దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారు, సేవకులను పోలి నడుచుకుంటున్నారు. దైవ ఆలోచన చొప్పున నడుచుకోవటం మన భాగ్యం. దేవుడు ఏం చెబుతున్నాడు నీకు? అపోస్తలుడైన పౌలు చదువు కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు ధనం కలిగిన వాడు. ఆయన దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతికేటందుకు అన్నిటిని వదిలిపెట్టి దేవా నువ్వు నాకు అని పెట్టాడు. అందుకని ఇప్పుడు పౌలు తెస్సలోనిక సంఘాన్ని చూసి చెబుతున్నది ఏంటి అని అంటే, మీరు పోలి నడుచుకుంటున్నారు, దేవుని సేవకులమైన మమ్మల్ని కూడా పోలి నడుచుకుంటున్నారు. ఈ పాట రాసిన దైవజనుడైన యేసన్న గారు నెల్లూరులో నుండి వారికి ఉన్న రైస్ మిల్లును వదిలిపెట్టి గుంటూరు వచ్చాడు. గోరంట్లకు ఎవరు లేరు, చనిపోయారు అని వదిలేసే వాతావరణంలోకి వచ్చారు. దేవుని అత్యధిక కృపను బట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన వాడబడుతున్న పరిచర్యగా వారి పరిచర్యలను మిగిల్చింది. మరొక దైవజనులు లండన్ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకొని వచ్చి ఇండియాకు రాక తన చేతులతోనే తాను సర్టిఫికేట్స్ని చింపేశాడు. దేవుని నమ్ముకున్న సిక్కు కుటుంబం నుంచి తినటందుకు లేక అక్కడ పడుకొని ఉంటే దేవుణ్ణి అడిగాడు, దేవా ఒక పావులా నువ్వు ఇస్తే నేను కరపత్రికలను కొని ఈ లారీ డ్రైవర్లకు అందరికి పంచుతాను అని. ఆ దెమ్మె మీద పడుకొని ఉంటే ఎవరో ఒకరు వచ్చి అడిగారట, ఎవరు నువ్వు అని ఇందులో మాట్లాడి ఆయనకు తినటందుకు ₹1 ఇస్తే ఆ రూపాయలు పావుల ఖర్చు పెట్టి 30 వాళ్ళకు 75 పైసలకు ఆ కరపత్రికలు కొని పంచిచ్చాడు. ఆయన పేరే భక్సింగ్ గారు. ప్రపంచమంతా వాడబడుతున్న దేవుడు. ఇక్కడ ఏం చెప్పడం నా ఉద్దేశం అని అంటే, ఎవరు లేరు అని నిలబడిన వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. గత రాత్రి నేను ప్రార్థన చేస్తూ లేట్ నైట్ ప్రార్థన చేస్తూ మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు, నేను వివాహం చేసుకునే సమయానికి నా భార్య నర్సు, నేను వివాహం చేసుకునే సమయానికి నేను ఆర్టీసీ కండక్టర్గా వెళ్ళేటందుకు వచ్చి ఉన్నా. కానీ ఆ 2 వదిలేసి మేము వచ్చాం. ఏమి లేదు వాళ్ళకు అని అనుకుంటారు తెలియక. వదిలేసి వచ్చాం. పౌలు వదిలేసి వచ్చాడు, దైవజనులు యేసన్న గారు వదిలేసి వచ్చాడు, భక్సింగ్ గారు వదిలేసి వచ్చారు. ఎవరు లేరు, కానీ ఎవరున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు. ఒకవేళ నీకున్న పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు అన్న భావన నీకుంటే, నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు అడుగులు ముందుకేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను నడిపిస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మేము మొదలుపెట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది వీరికి ఇల్లు లేదు అని. కానీ నాకున్న గురి ఏంటి అని అంటే, నేను నా భార్య మాట్లాడుకుంది 5 మందిరాలైనా కట్టేంత వరకు ఇంటి జోలికి వెళ్ళం. కృపగలిగిన దేవుడు మా బిడ్డలను దీవించి మమ్మల్ని దీవించి 7 మందిరాలు పూర్తయిన తర్వాత ఇంటి జోలికి వెళ్ళాం. కట్టుకోవటానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. ఎవరు లేరు అనుకుంటే నేనున్నాను అని వస్తాడు. నేనున్నాను అని వస్తాడు. ఆ మాట చెప్పేటందుకు కలిగిన కారణం ఏంటి అని అంటే, దేవుడు యెహోషువ కొరకై తాను దిగి వచ్చాడు. యెహోషువ నిమిత్తమై సూర్యుడిని చంద్రుణ్ణి ఆఫ్ చేశాడు దేవుడు. యెహోషువ నిమిత్తమై ప్రార్థనాపరుడైన మోషేను నాయకునిగా దేవుడు ఇచ్చాడు. నీ నిమిత్తమై దేవుడు ఎవరినైనా ఏ పరిస్థితుల్లోనైనా నిలబెట్టగలిగిన దేవుడే మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రండి, మొదటిది మనం నిలబడాలి. రెండవది మనము వదిలిపెట్టకుండా నిరీక్షణతో ఆయన పోలి నడుచుకునేటందుకు ప్రయత్నం చేయాలి. మూడోది చెప్పి నేను ముగిస్తాను. దాని కొరకై 4వ అధ్యాయం 13, 14 లేఖన భాగాలు. 13 వచనం ఇలాగుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తం. అసలు దేవుని ఆలోచన ఏంటి అని అంటే, ప్రియాంక దుఃఖపడకూడదు.
దేవుని ఆలోచన ఏంటి అని అంటే ప్రకాశ్రావు దుఃఖపడకూడదు, ఆశీర్వాదం గారు దుఃఖపడకూడదు, ఇక్కడ ఉన్న అనిల్ దుఃఖపడకూడదు. దుఃఖపడవలసింది పడేది ఎవరు అని అంటే నిరీక్షణ లేనివారు. నిరీక్షణ లేకపోతే ఎవరున్నారు, ఎవరు పెడతారు అని అనుకుంటారు. నిరీక్షణ ఉంటే దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు లేరు కదా నన్ను పట్టించుకునేవారు, ఎవరు మరి ముఖ్యంగా ఇందులో ఇలాగ అనుకుంటారు అని అంటే ఆ ఇంట్లో, ఆ పరిచర్యలో, ఆ దేశంలో, ఆ వాతావరణంలో ఎవరైనా చనిపోతే ఈ మాట అనుకుంటారు. అందుకని చనిపోయిన వారిని నిద్రించిన వారు అని అన్నాడు పౌలు. అయితే మనమేం పోగొట్టుకోకూడదు అని అంటే దుఃఖపడద్దు. మరి ఏముండాలి? నిరీక్షణ పెంచుకోవాలి. ఎందుకు? రండి ఆ వచనాన్ని కంప్లీట్ చేయండి. చనిపోయిన వీళ్ళిద్దరి గురించి మనం మరింత దిగులు పడొద్దు. దేవుని సమయం వచ్చింది, వారు వెళ్ళారు. 14 వచ్చింది. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము, ఇది ప్రాముఖ్యమైంది, ఇది మనందరికి కూడా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మాలి, అంతే, ఇక తిరుగులేదు. యేసు ఏమయ్యాడు అని అంటే చనిపోయాడు, తిరిగి లేచాడు. వాస్తవంగా అన్ని సంఘాలలో ఈ లెంట్ రోజులు అన్నవి వస్తే అన్ని సంఘాలలో ఏం చేస్తారు అని అంటే యేసు ప్రభు శిలువలో ఎలాగ మరణించాడు, ఏమేం జరిగింది అని వాటిని గురించి మాట్లాడుకుంటారు. కానీ మన సంఘంలో స్త్రీలందరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఆత్మ ఫలం అంటే ఏంటి, ఆత్మ వరాలు ఎలాగ పనిచేస్తాయి, నువ్వు ఎలాగ దేవుని కొరకు బ్రతకాలి, ఎంత గొప్ప భాగ్యము కదా. దానికి ఒకే ఒక్క కారణం ఏంటి అని అంటే యేసు మృతి పొంది తిరిగి లేచాడు అని మనం నమ్మాం. తిరిగి లేచిన తర్వాత 50వ రోజు ఏం జరిగింది అని అంటే పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఇంకా పనిచేస్తున్నాడు నీ కుటుంబంలో, ఇంకా పనిచేస్తున్నాడు నీ బిడ్డల జీవితంలో, ఇంకా పనిచేస్తున్నాడు ఈ సంఘములో, ఇంకా పనిచేస్తున్నాడు ఈ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా. ఆయనను నమ్మిన మనము పరిశుద్ధాత్మని కార్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమైన ఈ ఉదయకాలం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, దేవుడు నాకు సహాయం చేసే దేవుడు. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? దేవుడు నాకు సహాయం చేస్తాడు కనుక నేను నిలబడతాను, కనుక నేను నిరీక్షిస్తాను, కనుక నేను నమ్మకాన్ని వదిలిపెట్టను. ఈ 3 అనుభవాలు తెస్సలోనిక సంఘంలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో ఈ 3 మనకు ఉండాలి. నేను దేవుని కొరకు నిలబడతాను, నేను నిరీక్షిస్తాను, నేను యేసునే నమ్ముతాను. ఇంకా ఇలాగ చెప్పాలి, నేను యేసును మాత్రమే నమ్ముతాను. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? అటువంటి వారు లేచి నిలబడాలని కోరుతున్నాను. నా ప్రాణం ఆయన నన్ను నడిపించేవాడు, నీడలా ఆదరించేవాడు, నీడలా సంరక్షించేవాడు, నన్ను కాపాడేవాడు. ఇదిగో నేను ఆయన కొరకు నిలబడతాను, నేను నిలబడతాను. ప్రయాసతో విశ్వాసంతో పనిచేస్తాను, ప్రయాసతో నేను అడుగులు ముందుకు వేస్తాను, నేను ఆయన కొరకు నిలబడతాను. ఆయన మీదనే నా నిరీక్షణ ఉంచుకుంటాను, నేను ఆయనను మాత్రమే నమ్ముతాను. ఇలాంటి భక్తులు అపోస్తలుడైన పౌలును మనం చూస్తున్నాం. ఈనాడు పరిచయం చేస్తున్న అనేక మంది దైవజనులను చూస్తున్నాం. నీవు కూడా అటువంటి వ్యక్తివే. నేను నిలబడతాను, యేసయ్య నా ప్రాణము అని చెప్పేవారు ఉన్నట్లయితే నీ కుడి చేయి దేవుని వైపు చూపించు. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. కృప కలిగిన మా దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన
ఆశీర్వాదకరమైన గంభీరమైన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ఆశీర్వాదం ఉంది అని మాటలు మా జీవితాలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా బిడ్డలను నీడవలే వెంటాడుతూ, ఆదరిస్తూ, ఆశ్రయం అనుగ్రహిస్తూ, సంరక్షణ కలిగిస్తూ ఉన్నతమైన స్థాయిలోనికి యేసు నామమందు నడిపించును గాక. గొప్ప కార్యాలు జరిగించను, కృప కలుగును గాక. మా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు నామమందు అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భూలోకములో ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినాన కొన్ని అనివార్య కారణాలను బట్టి, కొన్ని బలహీనతలను బట్టి రాలేకపోయినా మన కుటుంబ సభ్యులను కదిలించి, అలాగే పరిశుద్ధులందరికీ తోడుగా ఉండి దేవుడు మాత్రమే సహాయం చేసి వర్ధిల్లింపజేసి కాపాడును గాక. ఆమేన్.